ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా? ఎక్కడ పాము? ఇదో పట్టు. అక్కడ అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము! ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగా నువ్వు దేవుడు బాబు. మనిషి అలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పావు నువ్వు చంపావు దివాకర్. సచ్చినాడా? మా అక్కే ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ భువనేశ్వరి. ఇది కూడా ఒక నాటకం అని తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజు అని పేరు పెట్టుకుంటా. నాగరాజు కాదు, ఆ పేరు నోసరాజు. అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ షాట్ నుంచి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తుత్తుగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసావు, ఆడవలసి వస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావుని పచ్చడి పచ్చడి కింద కొట్టేస్తావా? నా బోనేదు తక్కువ నా 200. ఏంటా నత్తనడక? ప్లేట్లన్నీ కడిగి రెడీ చేయి. రాగి ఏంటి అంతా క్లీన్ చేసి తొందరగా ఈ బిందెస్కెళ్ళి వెళ్ళాపో. హలో, దుబాయ్ ఫ్లైట్ ఎక్కే వరకు నువ్వు ఈ చాకరీ చేయాల్సిందే. హైదరాబాద్ వచ్చావు, ఇక్కడ నుంచి వెనకాల ముందుకెళ్ళి దారి కనపడలేదు. డిప్రెస్ అవు గ్రామ్ కి హైదరాబాద్ లోనే ఉన్నాడు కదా, కనపడగానే దారి చూపిస్తాడు. దారి మీరు వెళ్ళగానే తలా 2 పెట్రోల్ బాయిల్ ఇచ్చేస్తారా? తోడుకోవడమే 2 కొబ్బరి బొండాలు కొట్టు. నిజమా సార్? ఇలా కదా మఫ్లియా. ఇదిగో రీసెంట్ గా రామకృష్ణ గ్యాంగ్ పంపించా. తోడుకోలేక చేతుల్లో పెడుతున్నాడు ఫోను. ఆ మాత్రం తోడుకుని తప్పండి. కరెక్టే సార్. ఇదిగో నాకు డబ్బు ముఖ్యం కాదయ్యా, రిలేషన్షిప్ ముఖ్యం. జనరల్ గా అయితే 1,00,000 రూపాయలు తీసుకుంటా, కానీ మన మున్నా మొహం చూసి 75,000కి బాబ్జీ తాతాజీ. ఏం జరిగింది? ఏంటి గొడవ? కొడుతున్నారు ఇల్లు. ఎవరు మీరు? బొంబాయిలో మమ్మల్ని మోసం చేశాడు సార్. బాంబేలో చేశాడు, ఇక్కడ కాదు కదా. సార్ ఏం సార్ ఈ అన్యాయం? ఏంట్రా మాట్లాడుతున్నావు? నేనేంటో చెప్పడం వాళ్ళకి. వెళ్ళండి. పోలీసులు కూడా అలా చేస్తే మనం ఎవరికి చెప్పుకుంటాం? సీను ఫోటో ఎక్కడ ఉందండి? వీడు కూడా మాలాగా మోసపోయాడు సార్. అవును, వీడు మీకు తెలుసా? తెలుసానా? నాకు తెలుసు, మా సిఐ గాడికి బాగా తెలుసు. మీరేం వర్రీ అవ్వకండి. ఆడికి అప్పడం ऑटो तोलकुने आरामी अमजद गढ़ నాకు అల్లుడు అవుతాయి. ఏ ప్యార్ కి నాటక నహీ చల్తే. మాసూమ్ అలీ బోల్ के మంచి అల్లుడు దొరికాయి. దుబాయ్లో 2 పెట్రోల్ బంకు ఉన్నాయి. మాలూమ్ అతనికి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి. చప్ ఏడుపు బంద్ కరో. तुम सब लोग समझाओ. आओ. పాపం జుబేదా విపరీతంగా ఏడుస్తుంది. పాపం జుబేదా డబ్బుకు డబ్బులు పడి గాజగాడేమో ఆర్పణ చేసి పెళ్లి చేస్తాడు. టైం కేమో అంజద్ ఎక్కడ కనిపించట్లేదు. అంజద్ బాయ్ ఒరే మూర్ఖ ఎక్కడో ఉన్నా ఈడో టైం కనపడడు. ఈడోరా జాగ్రత్తగా. ఓయ్ అచ్చి బాబాయ్ నీ గురించే ఆ కథ ఎక్కడ పెట్టుకోలేదు. వేరే చేస్తాడు. జుబేదా ఏడు చెప్పండి. భయపడకు. ఏం జరగలేదు. ताजमहल बोल के ठीक है. అంకుల్ ఎక్కడికి? అంకుల్ మరి జుబేదాని समझाओ. yes అంకుల్. खैर
ఈ హైట్ గా ఉన్న బేగం ఎవరు? హైటెక్ की बेगम अंकल मेरे बाप का नाम हुल्ला चतुसुल्ला शरकुल्ला आप जानते हैं अंकल తుమారా బాప్ కా నామ్ చాలా పొడుగ్గా ఉన్నాయి. అందుకే నేను కూడా పుట్టుక పుట్టాను ఒక్కసారి మొక్కలు వాళ్ళు అసలు తాలిబాన్ ముస్లిమ్స్. మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు. చూస్తే చచ్చారే. ఒసామా బిన్ లాడెన్. बेटी तुम भी संजाओ. ताल से ताल मिला ओसामा बिन लाडेन. सॉरी इंस्पेक्टर. अरे बुड्ढा ये लतकुर गाड़ी के पहले చేస్తున్నారా నా సుబేదాన్ని खींच कर रख दूंगा. अरे ओ सुबेदा बाहर आना लेट पड़ा रहा. भाई निगाह क्या गड़बड़ कर रहे हैं? अरे गड़बड़ क्या है अभी बोलता हूँ साले. भाई और बहनों నేను సుబేదా కలిసి ఏమేం చేసినాం మాలూం. ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం. शादी से पहले हाँ बहन जी కుబానీ కా మీఠా ఇద్దరం కలిసి ఇందిరా పార్క్ లో తిన్నాం. शादी से पहले हाँ भाई साहब పెళ్లికి ముందే कुछ होता है सिनेमा देखा आपने? अरे 20 बार देखा కలిసి वो भी हाथ पकड़ के. बकवास बंद करो. पिच्ची पिच्ची వేషాలు ఇస్తే పోలీస్ కి ఫోన్ చేస్తాయి. इंस्पेक्टर पुलिस अरे पुलिस को बुला रहे पुलिस को. నాకేం భయం లేదు. అరే బుడ్డా నేను ముస్లిం జుబేదా ముస్లిం. నేను మేజర్ జుబేదా మేజర్. ఎవడేం చేయలేడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు. జుబేదా లేకపోదారా जुबेदा नहीं आजा. జుబేదా లేకపోదారా. मत आना. అరే పూజ జుబేదా కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు? నేను జుబేదా లేచిపోయింది ఎవరు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. అరే జుబేదా లోపల కట్టేశారు. జుబేదా లేచిపోదాంరా. పూజ వాళ్ళందరూ వచ్చేసారు. జుబేదా ఇక్కడ నా ప్యార్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు. నేను ముస్లిం జుబేదా నేను ఎవరు మాట్లాడను. నేను మేజర్ జుబేదా మేజర్. కానీ అకల్కి బుడ్డే షకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు. నేను జుబేదాతో ఇప్పుడు లేచిపోవాలి. మూర్ఖ జుబేదా हाँ मैं मूर्खा జుబేదా जुबेदा बम बम बोले अरे भाई बोले శాంతి అని పిలవచ్చుగా? అమ్మో తప్పండి, మీరు గొప్పింటోళ్ళు. మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు. పర్వాలేదు, పిలవకూడదు అంతే. మీకు గోరింటాకు పెట్టాలా వద్దా? పెట్టాలి. మరైతే మాట్లాడకుండా చేతులు చాపండి. ఇప్పుడు చెప్పండి, మీకు చందమామ పెట్టాలా, నెలబంక పెట్టాలా, చుక్కలు పెట్టాలా? నీకు ఇష్టం వచ్చింది పెట్టు. సరే అన్ని పెట్టేస్తాను. ఈ చేతిలో చందమామ, ఈ చేతిలో నెలబంక, ఇదిగో కథలొద్దన్నానా? ఇది నెలబంక. ఇప్పుడు చుక్కలు పెడతాను. మామ బచ్చడైపోద్ది. కదలవుతాడా? ఇదిగో బయట జారిపోయింది దేవుడు. ఓహో నేను తగ్గుతానుగా. ఇక తుఫాన్ వచ్చినా చాలదు. చెయ్యి చాపండి. లేవండి. ఎందుకు? లేవమంటుంటే ఏంటిది వదులు. ఇప్పుడు కదలండి, చూస్తాను. ఏం చేస్తున్నావు అమ్మాయి గారిని? ఏం లేదమ్మా, గోరింటాకు పెట్టమన్నాను, కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండాడే దొరికాడా? అయినా అన్నాలు కనబోయే ముందు గోరింటాకు ఏంటి? ముసలి ఊరికే నచ్చబెట్టగా పోతలకి. అమ్మాయి గారు చేతులు చాపండి. ఏంటా డాన్సింగ్? దురద పుడుతుంది దేవుడు. ఎక్కడ? వెనకాల. నేను కోగుతాగా. ఎక్కడ? ఇక్కడ 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 చాలా చుక్కలు చుక్కలు. జెన్నిఫర్, నువ్వు జాబ్లో జాయిన్ అవడానికి వచ్చినప్పుడు నేను స్మార్ట్ గా ఉంటానని, అందంగా ఉంటానని, హిందీ స్టార్ అక్షయ్ కన్నా పోలికలు ఉంటాయని చెప్పావు. నీ మాట విని నీ హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాను. ఈ మధ్య నువ్వు అలా మాట్లాడటం లేదమ్మా. రోజు అబద్ధం చెప్పడానికి నా మనసు ఒప్పుకోవడం లేదే. చిల్లిపి తినండి. నో ఈ రోజు నువ్వే నాకు తినిపించాలి జెన్నీ. ఇట్స్ వెరీ ఫనీ సార్. మీకు నేను తినిపించడం ఏంటి? ప్లీజ్ జెన్నీ, తినిపించవా? ప్లీజ్ 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 తినిపించవా ప్లీజ్. నేను పెళ్లికి ముందు అనుకునేవాడిని అందమైన భార్య ముద్దుగా గోరుముద్దలు తినిపించాలని. అందమైన భార్య లేదు, ఆ ముద్దులు లేవు, గోరుముద్దలు లేవు. ఇప్పుడు నీ వల్ల ఆ కోరిక తీరుతుందండి. వీడెవడండి బాబు? ప్లీజ్ పెట్టమ్మా.
ఏమిటో ఎలా వచ్చావు? మీ రూమ్ లో మినరల్ వాటర్ ఉంటది కదా అని. అదేంటండి జెన్నిఫర్ మీకు గోరుమతులు తినిపిస్తుందా? జెన్నీ నా మీద ప్రేమతో మంచి ఫుడ్ తెచ్చిందయ్యా. ప్రేమతో తెచ్చిందా బాక్స్ తో తెచ్చిందా? మా తెలుసులేండి, మీరు సైడ్ డిష్ లాగింగ్ చేస్తున్నారు కదా. నేను ఎండీని తెలుసా నీకు? తెలుసండి, మీరు ఎండి ఇప్పుడు సెక్రటరీ, అది ఫుడ్. ఇందులో మాకు ఏమాత్రం కనిపించలేదు. జీతం ఇస్తున్నానే ఆ మర్యాద కూడా లేదు నీకు. మీరు జీతం ఇస్తుంది పని చేయడానికా మరీ చేయడానికా? టెన్షన్ లో అర్థం పడతాం లేకుండా మాట్లాడతారు సార్ మీరు. ఎక్కువగా మాట్లాడుతావు, నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను. అయ్యి బాబాయ్ అంత సీరియస్ అవ్వకండి సార్, మీరు ఏమైనా చేయగలరు. Yes. కానీ మేమేం చేయగలం సార్? మహా అయితే ఈ సైడ్ డిష్ సంగతి మీ ఆవిడతో చెప్పగలం. ఎక్స్క్యూజ్ మీ, గాడ్ బ్లెస్ యూ. ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు. రోజు ఇంత పైకి వస్తాం తెల్లడికి. రే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగెత్తనం. ఇలా ఎన్నాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్నన్నాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని. ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అప్పు ఏంట్రా అంటే ఒక ముందు రాడే. ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం. ఎన్నాళ్ళు భయం? మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది. మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్ అయ్యాం. మరి ఉద్యోగం ఎవడి? ఉద్యోగాలు ఇవ్వక, అప్పులు ఇవ్వక, తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే మనం మాత్రం మనుషులం కాదా? మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. కాలనీలో ఎవరు సార్? నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే పని ఉంది, దా చెప్తా. ఏ బాగా నిద్రొస్తుందా? సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగానే వేసానా? మామూలుగా వేసేవాడివి. మీరు రావడానికి 1 నిమిషం ముందో, మేము వెళ్ళాక 1 నిమిషం తర్వాత వేయాలి కానీ బిలాల్ రాజా. నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు. ఇదిగో అమ్మాయిలు, మీతో ఎప్పుడైనా యథాశాలు వేసానా? విన్నారా? అడుగు తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బినిగారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం చేయాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు టప్ అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను చాలా. అంటే మా మొఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? తప్పైపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బినిగారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది, సంబంధం ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు. 5,000 అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా మీరా మీరా? ఎవడు పడితే ఎందుకు చేస్తాడా భర్తీ? మళ్ళీ వాడి నువ్వు తప్పు ఎవడు చేసా వాడే చేస్తా. దానికి కారణం ఈ 10 మనిషే కదా. వాడే చేస్తా. తొక్కలే అమ్మో, 9 అయిందంటే మా తొక్కలో వాళ్ళంతా ప్యాకెట్ మొదలు చేస్తుంటారు. తొక్కలో ఇలా నిద్రపోయానంటే ఏమే తక్కువ. ఏమిటి? అమ్మేద వ్రతం చేస్తుందట, సాయంత్రం మిమ్మల్ని రమ్మని. అమ్మో, ఆయన లేచినట్టున్నారు. ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం మంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టానండి. ఎదురింటి రామలక్ష్మి వస్తాను. వస్తే మొగుడు సేవది ఏముందిలే, తొక్కలో దాన్ని దత్తాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాటలండి. అయ్యో అవే మాట్లాడి అంటే దాని అర్థం తాగుబోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంట తొక్కలో వెళ్ళిపో. ఇలా ఇలా గడ్డ సమాన్ పడరా. ఏంట్రా ఏం చేస్తున్నారా? వెరీ గుడ్, బాగా చదువుకొని ఫ్యూచర్ లో నా అంత తాగిపోతావాలి. అలాగే. ఏంట తొక్కలకు రాయ్. చూస్తావే తీసుకో. ఏంటంటే మీరు చేసిన పని? గడ్డం చేశాను. బాబాయ్ గారు నమస్తే. ఏందివా నువ్వు గేడైనా నౌకరీ చేస్తావా? ఒలింపిక్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాను బాబాయ్ గారు. గంటే గ్రైప్ వాటర్ బేబీ అజీర్ణ మాత్రలు అమ్ముతారు చూడు, గస్ అంటదా?
ఇదేంది కుక్క తిన్న జవాబు చెప్తాడు. కుక్క తీరున జవాబిస్తున్నానా? అయ్యో కుక్క తీరున. మేడం మేడం, బాత్రూమ్ క్లీనింగ్. కామెంట్ సార్. కామింగ్. హ్యాండ్సమ్ గాయ్, నేనెందుకు రాలేదు? సారీ మేడం, అనిల్ కపూర్ ఇంట్లో నేనే, మిథున్ ఇంట్లో నేనే, శ్రీదేవి ఇంట్లో నేనే. You are a big man. I'm a big cleaner. Oh. Oh, oh. 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 కేంద్రవారి నన్ను గట్ల పంపి గిట్ల పిల్లాట్లో దూరినావు. అవు ఇందాక నువ్వు నాకు ఏం చెప్పినవురా? కదేదో మందుల కంపెనీలో నౌకరీ చేసినా చెప్పలే, మరి గిట్ల పినాయిలు అమ్ముకునే వాళ్ళు లెక్క వచ్చినవేరా? పార్ట్ టైం జాబ్. మరి ఈ విషయం గిందాకెందుకు చెప్పలే? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే సిగ్గుపడినా? వారి నేనేమైనా గాంకెళ్ళి వచ్చినాను చెవులో పువ్వు పెట్టడేందుకు? ఇట్లా చూడు, పాండవనవాసం సైన్మా చూసినావు? ఇంటర్వెల్లో పాస్ అందులో కొనుక్కుంటా. ఎంటి లేడా? ఉన్నాడు. దాని చేతిలో ఇంత గది గది ఉంటుంది, ఉంది. గది అట్టుకు పడుతుంది. ఒక్క పాలిట్లో వచ్చినావంటే గది ఎత్తుకో, గటైతి తీయా. ప్యాంటు కిందకి దించు, తిట్టున్నా, గది పట్టుకో, ఎత్తుకున్నా, ఇంకా పో. పోతున్నా. పో. పోరి అసలు నీ కథ ఏంటి? ఇదేమన్నా వికారాబాద్ అనుకున్నావు? ఈ సాగపట్నం మస్తు జాదుగాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూసినావా, నేను గట్లా బయటికి పోగానే లటక్ కందూరిని పోరాడు. పరుసు యాది మార్చి ఇమీడియట్ వచ్చిన కాబట్టి మంచిగా అయింది. గదేదైనా చెడు జరుగుంటే పగ తీరా